Hey everyone, PJ here on PocketTech. I am back again with another interesting video. మనం 2020లో అయితే వాట్స్ ఇన్ మై టెక్ బ్యాగ్ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. మళ్ళీ ఒకసారి ఇప్పుడు 2022లో వాట్స్ ఇన్ మై టెక్ బ్యాగ్ అని చెప్పి వీడియో చేయబోతున్నాను. సో నేనైతే బ్యాగ్తో సహా చాలా గ్యాడ్జెట్స్ అప్గ్రేడ్ అయ్యాను. వీక్లీ చాలా డివైజెస్ వస్తూనే ఉంటాయి, బట్ మనం కాన్స్టెంట్గా కొన్ని డివైజెస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇప్పుడు 2022లో నా టెక్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు బ్యాగ్తో స్టార్ట్ చేద్దాం. సిమిలర్ లాస్ట్ ఇయర్ మోడలే అనమాట. అన్ఫార్చునేట్లీ ఆ బ్యాగ్ నేను పోగొట్టుకున్నాను, అందుకని చెప్పి కొత్త బ్యాగ్ కొనుక్కోవాల్సి వచ్చింది అనమాట. నాకు ఆ మోడల్ చాలా ఇష్టం. సేమ్ బ్రాండ్ స్టోర్కి వెళ్ళి అడిగితే ఆ మోడల్ లేదు అని అన్నారు. సరే ఓకే, సిమిలర్గా ఫైండ్ అవుట్ చేద్దాము అని చెప్పి చూస్తే ఇది దొరికింది అనమాట. ఇదైతే కొనేసుకున్నాను. మీకు కనుక ఈ బ్యాగ్ ఇండియాలో దొరుకుతుందా లేదా అనేది నాకు 100% నాట్ ష్యూర్, బట్ సిమిలర్ మోడల్స్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ జిప్లో వచ్చేసి వాలెట్ ఉంటుంది. నా కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. మస్ట్ అండ్ మ్యాండేటరీ కదా, ఈజీ టు యాక్సెస్ ఉంటుందని చెప్పి ఫస్ట్ జిప్లో పెట్టుకుంటాను. సో దిస్ ఇస్ మై వాలెట్. సో ఇక్కడ చూస్తే ఇంకొక జిప్ ఉంది కదా, ఇది ఓపెన్ చేస్తే లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో. నేనైతే ఐఫోన్ యూజ్ చేస్తూ ఉంటాను, సో ఫోన్ కాల్స్ మాట్లాడడానికి, సాంగ్స్ వినడానికి కొంచెం మ్యాండేటరీగా యూజ్ చేస్తాను అనమాట ఎయిర్పాడ్స్ ప్రో. నెక్స్ట్ వచ్చేసి బీట్స్ ఇయర్ ఫోన్స్. నేను ఆండ్రాయిడ్ డివైజెస్ 3 వాడతాను అనమాట. సో ఒక్కొక్క దానికి కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి బీట్స్ వాడతాను. సో వర్క్ ఫోన్కి నేనైతే ఆండ్రాయిడ్ యూజ్ చేస్తాను. సో మీటింగ్స్ అన్ని మోస్ట్లీ ఈ హెడ్ ఫోన్సే యూజ్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇయర్ బడ్స్ అనుకుంటున్నారా? కాదు, ఇది Insta360 కెమెరా. సో ఇది వచ్చేసి వరల్డ్స్ టైనియస్ట్ యాక్షన్ కెమెరా అనమాట. సో ఇది కెమెరా చూసారా ఎంత బుడ్డిగా ఉందో. మన జైతిపువాడ ఛానల్ వ్లాగ్స్లో ఎక్కడైనా మీరు ట్రావెల్ కానీ ఏదైనా మూవింగ్ బిట్స్ కానీ చూస్తే మోస్ట్లీ దీంతోనే షూట్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో. చాలా టైనీగా ఉంటుంది, ఈజీ టు హ్యాండిల్. సో జస్ట్ ఎయిర్పాడ్స్ లా ఉంటుంది అనమాట. సో టైనీ. సో నెక్స్ట్ వచ్చేసి ఒక అడాప్టర్ వైర్ ఉంది. ఇది USB-C నుంచి USB-Aకి కానీ లేకపోతే ఇంకొక USB-C HDMI పోర్ట్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్బుక్ యూస్ చేస్తాను కాబట్టి ఇది యూస్ చేసుకుంటూ ఉంటాను. సో ఇదైతే నేను పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. మనకి ఇది బ్యాటరీ బ్యాకప్. ఇది వచ్చేసి 10,000 mAh బ్యాటరీ బ్యాకప్ అనమాట. దీన్ని అప్గ్రేడ్ చేసే ఛాన్స్ అయితే నాకు ఇది ఇవ్వలేదు. పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఒకసారి దీన్ని ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మన iPhone 13 Pro Maxని ఒక 2 to 3 times ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ఇంకా నేను దీన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. సో గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పౌచ్ ఉంది. దీంట్లో ఏముంటాయంటే ఇయర్ ఫోన్స్ అనమాట. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎయిర్పాడ్స్ ఛార్జింగ్ అయిపోయినా, అర్జెంట్ యూజ్ చేయాలనుకున్నా, ఎప్పుడైనా మనకి 3.5mm జాక్ హెడ్ ఫోన్స్ కావాలి అన్న ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న డాంగిల్ కూడా ఉంటుంది. లైట్నింగ్ కేబుల్ టు 3.5mm జాక్. సో దట్స్ ఇట్. ఈ ఫస్ట్ జిప్లో ఇంకేం లేవు. ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ సెక్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే దీని లోపల మనకి యాక్చువల్లీ గ్లాసెస్ పెట్టుకోవడానికి డైరెక్ట్గా ఉంటుంది అనమాట. బట్ డైరెక్ట్గా పెడితే మళ్ళీ గ్లాసుల మీద గీతలు పడతాయేమో అని నేను ఇలా కేస్ యూజ్ చేసే పెట్టుకున్నాను. సో లోపల వచ్చేసి ఇవి నా బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. ఎడిట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను అనమాట, ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా. ఇవి సన్ గ్లాసెస్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్లోనే నా దగ్గర సామ్సంగ్ ఎయిర్ ట్యాగ్ ఉంది. సో లాస్ట్ టైం బ్యాగ్ పోగొట్టుకున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండడం కోసం ఒక ఎయిర్ ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నాను. మనం లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ జిప్ ఎంటర్ అవుతున్నాము. ఓకే, సో లోపల ఫస్ట్ వచ్చేసి మనకి ఒక పౌచ్ లాగా ఉంది. ఇది నా హార్ట్ అండ్ సోల్ అనమాట. ఎడిటింగ్కి అన్నీ మనకి కావాల్సిన హార్డ్ డిస్క్స్, పెన్ డ్రైవ్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో ఇది వచ్చేసి నా హార్డ్ డ్రైవ్. ఇది వచ్చేసి 2 TB హార్డ్ డిస్క్ అనమాట. ఎప్పుడైనా ఒక్కొక్కసారి చిన్న చిన్న వీడియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాను. బ్యాకప్ అంతా నా దగ్గర 12 TB టవర్ ఉంది, దాంట్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కార్డ్ రీడర్ అనమాట. సో నేను సోనీ A1 కెమెరా యూజ్ చేస్తాను కదా, చాలా హై క్వాలిటీ వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. దాంట్లో నుంచి మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మనకి మస్ట్ అండ్ షుడ్ ఇది కావాలి. ఎందుకంటే లేకపోతే చాలా స్లోగా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఇది జనరల్గా పర్చేస్ చేయాలంటే $100 అవుతుంది. ఎందుకు $100 అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మనకి CE Express A కానీ
లేకపోతే ఎస్డి కార్డ్స్ రెండింటిని రీడ్ చేస్తుంది. సో నా దగ్గర CXpress-A కార్డ్ ఉందన్నమాట. సో సోనీ నుంచి కొత్తగా రిలీజ్ అయిన ఎస్డి కార్డ్. ఇది వచ్చేసి మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రీడ్ స్పీడ్స్ వచ్చేసి 800 MB/s ఉంటే రైట్ స్పీడ్స్ వచ్చేసి 700 MB/s ఉంటుంది. మీకు ఈ ఫొటోస్ గురించి ఈ ట్రాన్స్ఫర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేది. సో ఇప్పుడు నేను ఒక 8K వీడియో రికార్డ్ చేశాను అనుకోండి, దీని నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే నాకు ఒక 2 minutesలో అయిపోతుంది. అలా కాకుండా నార్మల్ SD కార్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే మినిమం 20 minutes పైనే పడుతుంది అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ SD కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ 3 స్మాల్ టైనీ పెన్ డ్రైవ్స్. ఈ మధ్యకాలంలో యూస్ చేయట్లేదు, బట్ సేఫ్ సైడ్గా ఉంటుంది కదా అని చెప్పి ఉంచుకున్నాను అనమాట. ఇది ఒక్కొక్కసారి యూస్ చేస్తూ ఉంటాను ఫ్రీక్వెంట్గా, బికాజ్ మనం ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మనం మ్యాక్బుక్కి కానీ లేకపోతే విండోస్కి కానీ కనెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఫోన్లో నుంచి ఏదైనా ఫొటోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఇది యూస్ చేసేదాన్ని. ఇప్పుడు అంతా ఎయిర్ డ్రాపే కదా, ఇది ఎందుకు యూస్ చేస్తున్నాను, ఇప్పుడు యూస్ చేయట్లేదు. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ కేస్. సో నెక్స్ట్ వచ్చేసి మై ప్రైమరీ ఆండ్రాయిడ్ డివైస్. ఇది వచ్చేసి Z Fold 3 అనమాట. నేనైతే కొత్త కేస్ పర్చేస్ చేసుకున్నాను. చూడొచ్చు బ్యాక్ సైడ్ మనకి S Pen సపోర్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి S Pen వచ్చేసి ఫోల్డ్ ఎడిషన్ పెన్. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారంటే మన ఛానల్లో ఎక్కువ ఐఫోన్ డివైజెస్ గురించి వస్తాయి కదా, సో నేను ఎక్కువ ఐఫోన్ యూస్ చేస్తున్నానేమో అనుకుంటారు, బట్ దట్స్ నాట్ ట్రూ. నేను ఏం డివైజెస్ యూస్ చేస్తానది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో మీరు ఎక్కువ ఐఫోన్స్ చూస్తున్నారు కాబట్టి ఆ వీడియోసే ప్రొడ్యూస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. మీరు కనుక ఆండ్రాయిడ్ డివైసెస్ కూడా బాగా చూస్తే ఆ వీడియోస్ కూడా ఇంకా మరిన్ని చేస్తూ ఉంటాను. సో మీరు చూసేదాన్ని బట్టే మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి వన్ టైనీ పౌచ్. ఇది వచ్చేసి నా Insta360 కెమెరా. సో Insta360 1x2 అనమాట. సో 360 degrees వ్యూస్లో క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ ఒక కెమెరా ఉంటుంది, బ్యాక్ ఒక కెమెరా ఉంటుంది. దీని గురించి అయితే నేను మన ఇన్స్టాగ్రామ్ చూసుంటే జైతీఫ్ కూడా ఇన్స్టాగ్రామ్ చాలా రీల్స్ పెట్టాను. ఈ కెమెరా యూస్ చేసే షూట్ చేశాను అనమాట రీల్స్ అన్ని. మోస్ట్లీ ట్రావెల్లో ఉన్నప్పుడు ఓకే మనం 360 degrees క్యాప్చర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్లో అయితే ఐ యూస్ దిస్ కెమెరా. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి మీకు వీడియో షూట్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తూ ఉంటారని. నా గ్యాడ్జెట్సే నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ దీన్ని యూస్ చేసుకొని నేను ఎక్కువ 360 వీడియోస్ షూట్ చేస్తాను. ఇంటికి వచ్చాక కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ టైనీ వ్లాగింగ్ కెమెరా, సోనీ ZV-1. మీకు తెలుసు ఒకప్పుడు నేను జైతిపువాడ ఛానల్లో వ్లాగ్ షూట్ చేసేదాన్ని. ఆ వ్లాగ్ షూట్ చేయడానికి ఎక్కువ యూస్ చేసే కెమెరా అనమాట. సో దీంట్లో కూడా మనకి SD కార్డ్ ఉంటుంది కదా, ఈ SD కార్డ్లో నుంచి డేటా కూడా నేను ఇందాక చూపించిన సోనీ కార్డ్ రీడర్తోనే రీడ్ చేసుకుంటాను. దీంట్లో మనం CXpress కార్డ్ అండ్ SD కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఒక పిక్సెల్ డివైస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేస్తాను. ప్రీవియస్గా అయితే Pixel 4 ఉండేది, ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ అయ్యాను అనమాట Pixel 6 Proకి. సో కేస్ బాగుంది కదా మై డాగీ. సో నాకు ఇది బాగా నచ్చి నేను నెయిల్స్ కూడా ఇన్స్పిరేషన్ అదే తీసుకున్నాను. సో దిస్ ఈజ్ మై Pixel 6 Pro. నాకు పిక్సెల్లో ఫొటోస్ అంటే చాలా ఇష్టం. మోస్ట్లీ ఫొటోస్ కానీ ఎప్పుడైనా ఒక్కదాన్నే ఉన్నప్పుడు సెల్ఫీస్ కానీ Pixel 6 Pro నుంచే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఓకే మై ఫేవరెట్ ఫ్లిప్. సో ఫోల్డ్ కన్నా నేను ఇయర్ ఫ్లిప్పే ఎక్కువ యూస్ చేశాను అనమాట. దిస్ ఇస్ మై ఫ్లిప్ 3. సో మీరు మన ఛానల్లో ఒక రీల్ చూసుంటే నేను అన్ఫార్చునేట్లీ ఒక రీల్ చేస్తూ దీన్ని కింద పడేసుకున్నాను. సో చాలామంది అడిగారు అనమాట ఏమన్నా ఇష్యూ అయిందా అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న డెంట్స్ 2 అయితే పడ్డాయి. ఫోన్ అయితే ఏం బ్రేక్ అవ్వలేదు, ఇలా ఒక 2 డెంట్స్ మాత్రమే వచ్చాయి. ఫోన్ అబ్సల్యూట్లీ ఫైన్, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇంత డ్యూరబిలిటీ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కింద పడంగానే ఐఎమ్ లైక్ ఓకే అయిపోయింది, ఇంకా కొత్త డివైస్ కొనుక్కోవాలేమో అనుకున్నాను, బట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. అండ్ ఇంకొక డివైస్ ఉంది, లాస్ట్ డివైస్, మై మెయిన్ డివైస్ iPhone 13 Pro Max. సో దీని గురించి ఎక్కువ చెప్పట్లేదు, చాలా వీడియోస్ చేశాను కాబట్టి. సో మీరు ఇక్కడ చూసుంటే ఒక్క 13 Pro Maxే ఉంది, ఒక్క iPhone డివైజే. 2 Samsung డివైజ్లు యూజ్ చేస్తున్నాను అండ్ 1 Pixel 6 Pro. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ జిప్లో కూడా ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి చూస్తే ఇలా ఉంటుంది లాస్ట్ జిప్. మనకి దేనికి దానికి కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి నా ఐప్యాడ్. ఇది వచ్చేసి 12 inches M1 iPad Pro అనమాట. మన ఛానల్లో వచ్చే థంబ్నెయిల్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టే ఫొటోస్ కానీ అన్నీ ఈ ఐప్యాడ్లో నుంచే వస్తాయి అనమాట. ఏది ఎడిట్ చేయాలన్నా మోస్ట్లీ M1 iPad Proలోనే ఎడిట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర 2 MacBooks ఉన్నాయి. ఫస్ట్ దీని గురించి చూద్దాం. ఇది వచ్చేసి MacBook Pro M1 అనమాట. లాస్ట్ ఇయర్ పర్చేస్ చేసుకున్నాను. ఇది రా వీడియో ఏదైతే ఉన్నదో అది చూపిస్తున్నాను, అందుకే నా మ్యాక్బుక్ దుమ్ముగా ఉందన్నమాట. ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఏదో మీకు చూపించాలి కదా అని పెట్టి చూపించట్లేదు. సో దిస్ ఈజ్ మై M1 MacBook.
సో త్వరలో అయితే ఈ మ్యాక్బుక్ ప్రో రిటైర్ అవ్వబోతుంది, ఎందుకంటే నేను కొత్త M1 Pro మ్యాక్బుక్ పర్చేస్ చేసుకున్నాను. సో ఇంకొక మ్యాక్బుక్ ఉందని చెప్పాను కదా, ఇదే మన M1 Pro 16 inches మ్యాక్బుక్. చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఇప్పుడు చూపించిన గ్యాడ్జెట్స్ అంతా ఒక వెయిట్ అయితే ఇది మాత్రం ఒక వెయిట్. సో మై బీస్ట్ మ్యాక్బుక్. సో ఈ మధ్య ఎడిటింగ్స్ అని దీంట్లోనే చేస్తున్నాను. మీరు అడగొచ్చు, ఆల్రెడీ M1 ఉంది కదా అక్క, మళ్ళీ ఇది ఎందుకు కొనుక్కున్నావు అని. ఇది అప్గ్రేడ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అయితే పోర్ట్స్ అనమాట, అండ్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇన్ డీటెయిల్గా నేను వీడియో చేయబోతున్నాను. ఐ నో దిస్ డివైస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. నేను ఈ ఎక్స్పెన్సివ్ డివైస్ని ఎలా పర్చేస్ చేశాను అనేది కూడా ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. సో ఇవైతే నేను ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డివైజెస్ అనమాట. ఇవి కాకుండా ఇంకొక 2 డివైజెస్ ఉన్నాయి. అవి మనకి బ్యాగ్లో స్పేస్ ఉన్నా కానీ మనం బ్యాగ్లో క్యారీ చేయలేము. సో అది చాలా డెలికేట్ డివైజెస్. అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి నా DJI Mavic Air 2 డ్రోన్. మీరు నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటే ఈ మధ్యలో నేను ప్రొడ్యూస్ చేశాను కదా, రీల్స్ అన్నీ మనకి డ్రోన్ షార్ట్స్ ఉంటాయి. అవన్నీ నేను ఈ డ్రోన్ యూజ్ చేసే రికార్డ్ చేశాను. మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది ఈ డ్రోన్ది. సో యూ కెన్ సీ ఇట్, Mavic Air 2. యాక్చువల్గా అయితే మనకి డ్రోన్ కూడా బ్యాగ్లో పడుతుంది, బట్ ఈ ప్రొపెలర్స్ ఇవన్నీ చాలా డెలికేట్ కదా, పెట్టి ఎప్పుడైనా ప్రెషర్ పడింది అనుకోండి ఇరిగిపోతాయి అని చెప్పి నేను సెపరేట్గా ఈ డ్రోన్ బ్యాగ్లోనే క్యారీ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ మై డ్రోన్. సో ఒకసారి డ్రోన్ బ్యాగ్ కూడా చూసేద్దాం. డ్రోన్ చూసారు కదా, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కంట్రోలర్, జాయ్ స్టిక్ కంట్రోలర్ అనమాట, మనం డ్రోన్ని కంట్రోల్ చేయడం కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా బ్యాటరీస్, 2 బ్యాటరీస్ ఉంటాయి. మనకి బ్యాటరీ లైఫ్ అయితే తక్కువే ఉంటుంది, సో అందుకే నేను ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా క్యారీ చేస్తూ ఉంటాను. మనకి బ్యాగ్లో కూడా నేను సెక్యూరిటీ పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసి ఒక ఎయిర్ ట్యాగ్ వేసుకున్నాను అనమాట. సో ఎప్పుడైనా మర్చిపోయినా ఎక్కడైనా పోగొట్టుకున్నా లొకేషన్ ట్రాక్ చేసుకోవచ్చు కదా అని ఎయిర్ ట్యాగ్. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ బ్యాగ్. ఇంకొక డివైస్ ఉంది, అది కూడా చూపించేస్తాను. సో మై లాస్ట్ టెక్ డివైస్, నేను డైలీ యూజ్ చేస్తూ ఉంటాను, మై బీస్ట్ కెమెరా సోనీ A1. సో మై సోనీ ఆల్ఫా 1. సో ఇది నేను ఇప్పుడు వరకు చాలా డివైసెస్ పర్చేస్ చేసి ఉంటాను టెక్వి, అన్నిట్లో కల్లా ది ఎక్స్పెన్సివ్ డివైస్ అనమాట. సో నాకు ఈ కెమెరా బాడీ ఒక్కటే ఆల్మోస్ట్ 7 lakhs పడింది. ఈ మనకి లెన్స్ వచ్చేసి సెపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఈ లెన్స్ వచ్చేసి నాకు అరౌండ్ 65 నుంచి 70,000 రూపీస్ పడింది అనమాట. ఇప్పుడు కొత్త లెన్స్ కూడా కొనాలి అని చూస్తున్నాను. మళ్ళీ ఇంకా మనకి టెక్ పెరుగుతూనే ఉన్నాయి, తగ్గేదేలే. సో దిస్ ఈస్ మై కెమెరా. సో మరి ఇంత ఎక్స్పెన్సివ్ కెమెరా పట్టుకొని తిరుగుతున్నప్పుడు మరి ఎయిర్ ట్యాగ్ ఉండాలి కదా. సో ఈ బ్యాగ్లో కూడా ఇంకొక ఎయిర్ ట్యాగ్ ఉంటుంది. సో ఇది ఎందుకు మనకి లెన్స్ అంత ఎక్స్పెన్సివ్ ఉందంటే, ఇది G మాస్టర్ లెన్స్ అండి. మనకి ఇది 1.2 అపాచర్ 50mm లెన్స్. సో ఇవి వచ్చేసి ప్రైమ్ లెన్స్, జూమింగ్ లెన్స్ అయితే కాదు. సో ఇలా ఉంటుంది నా కెమెరా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్పడం మర్చిపోయాను, చేతికి ఉంది కదా బ్యాగ్లో లేదు. సో ఇది వచ్చేసి నా వాచ్ సిరీస్ 7. సో చూసారు కదండి, ఇవైతే నేను 2022 స్టార్టింగ్ నుంచి యూస్ చేస్తున్న డివైజెస్. నెక్స్ట్ ఇంకొక 1.5 year కూడా ఈ డివైజెస్ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. సో మీకు ఈ డివైజెస్ అన్నింటిలో ఏ డివైస్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.